టూల్ మాత్రమే. చంద్రబాబు తన ఆటలు తెలంగాణలో సాగవని, బీజేపీ పేరు మీద కూడా తెలంగాణలో ప్రజలు మద్దతు ఇస్తలేరని, పథకం ప్రకారమే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపించి ఇక్కడ ఒక కీలుబొమ్మలాగా ఆడిస్తున్నారు. పేరుకు కాంగ్రెస్లో ఉన్న రేవంత్ కేవలం మోడీ చంద్రబాబుల చేతిలో కీలుబొమ్మ మాత్రమే. ఈ జరుగుతున్నది మొత్తం కూడా దీని వెనకాల సూత్రధారులు వాళ్ళు. నిజమే, మాకు మొదటి నుంచి కూడా తెలుసు, కత్తి అవతల వాడిదైనా పొడిసేది మనవాడే అని. ఇది ఒక మాకే కాదు, చరిత్రలో చాలా ఉన్నాయి ఇటువంటి. అది ఇక్కడ మళ్ళీ పునరావృతం అవుతుంది, కొత్త ఏమీ లేదు. మాకు తెలుసు, మేము ఎదుర్కొంటాం దీన్ని, అందులో సందేహం ఏమి లేదు. ఏముందని ఫోన్ ట్యాపింగ్, ఒక్కడొక్కడు రెచ్చిపోయి బల్బ్ ఎక్కువై ఇష్టం వచ్చిన పద్ధతిలో మేమ్స్ పెడుతూ, ఎవడొచ్చిండి వాడికి సమాచారం పెట్టిన వాడికి? ఎక్కడ విన్నారు? కేసీఆర్ కేటీఆర్ సంబంధమా? ఏ ఒక్క ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన చెప్పారా ఇప్పటి వరకు? ఏ బల్బుతో పెడతాడు వాడు ఎవడైనా సరే? దేని కొరకు? ఇది మీడియా హౌస్ అనకపోతే స్లాటర్ హౌస్, మీడియా హౌస్ ఎట్లా అంటారు స్లాటర్ హౌస్ అనకపోతే? ఏం దాడి మీరు చేస్తున్నది? మా వాళ్ళు నిరసన చేస్తే ఒక రాయి ఏదైనా నీ కారు పగిలిందే మద్దం, కానీ మీరు చేస్తున్న దుర్మార్గంతో ఎన్ని లక్షల హృదయాల్ని గాయపరుస్తున్నారు, ఎన్ని కుటుంబాలను ఆత్మక్షోభకు గురి చేస్తున్నారు. ఇవాళ లక్షలాది మంది మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు ఇళ్లలో. ఏంది ఈ దుర్మార్గం, ఎందుకు మాట్లాడతలేరు మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు. రాజకీయ పార్టీలుగా మేము ఆరోపణలు చేసుకోవచ్చు, అది మా మధ్యన ఉంటుంది. మీడియా హౌస్ పేరు మీద పర్మిషన్ తీసుకొని స్లాటర్ హౌస్ నడిపే మీకు ఎవడిచ్చిండి ఇది? ఏముంది? సంవత్సరాల కాలంగా ఓ పరిమాణ కాళేశ్వరం మాట్లాడినారు. ఏముందిరా కాళేశ్వరంలో?